ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పి ఒకటి ప్లాన్ చేస్తున్నారు. సమర్థిస్తారా లేకపోతే వ్యతిరేకిస్తారా? స్టేట్ అన్న తర్వాత గ్రీన్ జోన్ ఉండాల్సిందే. కొద్దిగా కొంతమందికి ఇబ్బంది అనిపించినా తద్వారా రాష్ట్రానికి మంచి జరుగుద్ది అనేది మా ఆలోచన. రియల్ ఎస్టేట్ భూమి ఒక్కసారిగా పెరిగింది, హైదరాబాద్తో పోలిస్తే ఇక్కడ ఒక్కసారిగా పెరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. కానీ రేట్లు టూ మచ్గా ఉన్నాయి అంటున్నారు. ఇక్కడ ఉన్న రేట్లు హైదరాబాద్లో ఇంకో 10 సంవత్సరాలకు కూడా రావు. అంటే అంత డెవలప్ అవుద్ది. జోగి రమేష్ గారు వంతు వచ్చింది, రేపు ఎవరు వంతు? జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? 10-15 వేల కోట్ల రూపాయలు కేవలం మద్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి ముడుపుల రూపంలో అందినాయి. నిజంగానే కుటుంబంలో ఉన్న అందరికీ ఈ తల్లికి వందనం అందుతుందా లేదా? ఆడపిల్ల చిన్నగా 1 by 1 ఏదన్నా ఒక 3-4 నెలలు టైం పడుతుంది. ఈ టైంలో అన్నీ సెటిల్ అయిపోతాయి. మీరు ఇంతకాలం పార్టీ కోసం పనిచేస్తారు, రాజకీయాల్లో నుంచి ఉన్నారు, ఓ పదవి కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ అయ్యే పరిస్థితి, ఎట్లాంటి పదవి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు? ఎక్స్పెక్ట్ చేస్తున్నమాట వాస్తవమే. నేను అడిగిన మాట వాస్తవం. ఏదో స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వమని అడిగిన మాట వాస్తవమే. కన్సిడర్ చేస్తారని చెప్పిన మాట వాస్తవం. వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో క్యాస్ట్ ఈక్వేషన్స్ అన్నీ చూసుకుని అన్ని ఈక్వేషన్స్లో సీనియర్లు ఎవరు ఉన్నారో ఏంటో చూసుకుంటారు. వాళ్ళకి పాసిబిలిటీ ఉన్నప్పుడు నాకు అకామిడేట్ చేయగలుగుతారు. లోకేష్ గారితో కూడా మీరు బాగుంటారు. లోకేష్ గారిని గెలిచాము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని గెలిచాము. వాళ్ళిద్దరు కూడా చాలా సానుకూలంగానే స్పందించారు. చూద్దాం, పరిశీలించి ఎట్లా చేయగలుగుతామో అట్లా చేస్తామని చెప్పారు. నాకు కూడా వాళ్ళ మీద ప్రెజర్ పెడతాం ఇష్టం లేదు. తుగ్లక్ పాలన కాకపోతే జగన్మోహన్ రెడ్డిది 10-15 మంది వాలంటీర్ వ్యవస్థ కావాలా? ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పి ఒకటి ప్లాన్ చేస్తున్నారు. దీనికి గ్రీన్ జోన్ అని చెప్పి కొన్ని ప్రాంతాలని పరిగణలో తీసుకొని అక్కడ ఎటువంటి రియల్ ఎస్టేట్ భూమి అనేది లేకుండా దీని మీద కొంత విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. మా ప్రాంత అభివృద్ధి జరగకూడదా, ఇది ఎందుకు జరగకూడదు? దీని మీద మీరే ఉంటారు, మీరు దీన్ని ఎట్లా సమర్థిస్తారా లేకపోతే వ్యతిరేకిస్తారా? అంటే ఇప్పుడు నాకు లాస్ జరిగింది కాబట్టి నేను విమర్శిస్తాను అనుకుంటున్నాను. జనరల్గా పబ్లిక్ ఏంటంటే స్టేట్ అన్న తర్వాత గ్రీన్ జోన్ ఉండాల్సిందే, అటవీ ప్రాంతం ఉండాల్సిందే, పచ్చని పొలాలు ఉండాల్సిందే. కన్స్ట్రక్షన్ ఇప్పుడు 33,000 ఎకరాలు తీసుకున్నారు. ప్రభుత్వ భూమి కానివ్వండి ఏదన్నా కలిపి 50,000 ఎకరాలు తీసుకున్నారు. అక్కడ డెవలప్మెంట్ జరగాలి. అక్కడ డెవలప్మెంట్ జరగాలంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టాలి. ప్లాన్డ్ సిటీ భారతదేశంలో మొట్టమొదటిసారి 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక ప్లాన్డ్గా ఒక క్యాపిటల్ కట్టబోతూ ఉన్నప్పుడు దానికి కావాల్సినవన్నీ అరేంజ్ చేయాలి. దాని చుట్టుపక్కల గ్రీనరీ ఉంచాలి. చుట్టూ ఉన్నటువంటి సిఆర్డీఏ పరిధిలో ఈ గ్రీనరీలో ఉండాలి అనేది వాళ్ళు ముందే డిసైడ్ చేయడం, ఏ జోన్కి ఆ జోన్ డివైడ్ చేసి ఆ రోజే పెట్టారు. సహజంగా నా ల్యాండ్ ఇవాళ అది దాంట్లో లేకుండా కన్స్ట్రక్షన్కి అలౌ చేసి ఉంటే నాకు కోట్ల రూపాయలు డబ్బులు వచ్చాయని మనం బాధపడవచ్చు. కానీ సహజంగా కానీ ప్రభుత్వం ఆలోచన ఏంటంటే గ్రీనరీ ఉండాలి. ఎవరికి వాళ్ళు గవర్నమెంట్ పర్మిషన్లు తీసుకోకుండా, డిటీసీపీ అప్రూవల్స్ లేకుండా ఎవడిష్టం వచ్చినట్టు వాడు పంట పొలాలని ఒక 4 రోడ్లు వేసేసి గ్రావెల్ అక్రమంగా దొవి 4 రోడ్లు వేసేసి ప్రజలందరికీ వెంచర్లు వేసి అమ్మేసుకుని వెళ్ళిపోతా ఉంటే రేపు పొద్దున ఎవరిని తిడతారు? వాళ్ళంతా ప్రజలంతా కొనుక్కున్నటువంటి కస్టమర్స్. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? మాకు సరైనటువంటి పర్మిషన్స్ లేకుండా భూములు అమ్ముతూ ఉంటే అధికారులు ఏమి నిద్రపోయారు అని అడుగుతారు కదా. అందుకని చెప్పి రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. కొంత గ్రీన్ జోన్ ఎక్కడెక్కడ ఉండాలి, ఏంటి, వాటర్ ఫెసిలిటీ ఉన్న చోట ఆ కల్టివేషన్కి ఎక్కడెక్కడ అవకాశాలు ఉంటే అవన్నీ కూడా గ్రీన్ జోన్లో పెట్టడం జరిగింది. దాంట్లో కొద్దిగా కొంతమందికి ఇబ్బంది అనిపించినా తద్వారా రాష్ట్రానికి మంచి జరుగుద్ది అనేది మా ఆలోచన. కానీ రియల్ ఎస్టేట్ భూమి ఒక్కసారిగా పెరిగింది, హైదరాబాద్తో పోలిస్తే ఇక్కడ ఒక్కసారిగా పెరిగింది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. కానీ రేట్లు టూ మచ్గా ఉన్నాయి అంటున్నారు, ఎవరు కొనలేని సిచ్యువేషన్లో ఉన్నాయి అంటారు. అంత ఏవి లేకుండా అంత తీసుకురాగలిగిందా, లేదంటే ఏదైనా రేపొద్దున మళ్ళీ డౌన్ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఏమన్నాండి, ఇప్పుడు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీలో చేసినటువంటి డెవలప్మెంట్ వల్ల ఇవాళ ఏ రకంగా నానకరామగూడ కానివ్వండి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఎకరం 75 కోట్లు 100 కోట్లు అమ్ముతుంది కదా. ఒకప్పుడు అది 50,000 కూడా కొనేవాళ్ళు కదా. అలాంటి ల్యాండ్ ఇవాళ 75 కోట్లు 100 కోట్లకి ఆక్షన్లో ఓపెన్గా వైట్ అమౌంట్తో కొంటున్నారు అంటే
అక్కడ డెవలప్మెంట్ జరిగింది కదా. అవును. అలానే వాళ్ళు ఏంటంటే అక్కడ డెవలప్మెంట్లో సుమారు 50-60% ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి ప్రజలే అక్కడ ఇన్వెస్ట్ చేశారు. ఇవాళ మనకి విజయవాడకు కనుక హైదరాబాద్కు జరిగినప్పుడు, హైదరాబాద్కి అవుటర్ రింగ్ రోడ్ వేసినప్పుడు విజయవాడకు కూడా బైపాస్ అవుటర్ రింగ్ రోడ్ వేసి ఉన్నట్టయితే హైదరాబాద్తో సమానంగా విజయవాడ డెవలప్ అయి ఉండేది అప్పుడే. ఎందుకంటే ఇన్వెస్టర్స్ అంతా కూడా ఆంధ్ర నుంచి వెళ్ళిన వాళ్ళు, గుంటూరు, కృష్ణ, ఈ గోదావరి జిల్లాల నుంచి వెళ్ళిన వాళ్ళే హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఎక్కువ పాత్ర పోషించారు. ప్లస్ మీకు హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేసినప్పుడు సైమల్టేనియస్గా విజయవాడలో కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనుక డెవలప్ చేసి ఉంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇవాళ అంతగా డెవలప్ అయి ఉండేది కాదు. ఇవాళ కూడా తీసుకుంటే మీకు 40-50% ప్యాసింజర్స్ ఎవరైతే ఫ్లైట్లో వెళ్తున్నారో వాళ్ళంతా కూడా ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు 40-50% ఉంటారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కనుక మీరు సింగపూర్ ఎయిర్లైన్స్ పెట్టారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో, బ్రహ్మాండంగా ఫుల్గా వెళ్ళినాయి. ఇక్కడి నుంచి ప్యాసింజర్లు అంతా ఇక్కడి నుంచి వెళ్ళారు. ఇవాళ డైరెక్ట్గా ఇక్కడి నుంచి కనుక మనం ఫ్లైట్లోకి పెట్టుకోగలిగితే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దాకా పోవాల్సినటువంటి అవసరం ఏముంది, మనకి ఇక్కడే అవుతుంది కదా. అట్లాగనే మాకు అవుటర్ రింగ్ రోడ్డు ఉంది, క్యాపిటల్కి వెళ్ళాలి, లేకపోతే ఇక్కడి నుంచి నేను గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే నేను విజయవాడ సిటీలోంచే వెళ్ళాలి. విజయవాడ సిటీలోంచి వెళ్ళాలంటే గంట టైం నాకు వేస్ట్ అవుతా ఉంది. అదే మాకు అవుటర్ రింగ్ రోడ్డు ఉన్నట్టయితే అరగంటలో మేము వెళ్ళిపోతాం అక్కడికి. నర్సరావుపేట నుంచి గన్నవరానికి మ్యాక్సిమం అంటే 1.5 hours. 1.5 hours నేను గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళేటటువంటి కనెక్టివిటీ నాకు లేకుండా పోయింది అంతకుముందు. అప్పుడు చేయలేదు కదా, అవ్వలేదు. ఇప్పుడు చేస్తున్నారు, జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతూ ఉంది. ఒక బైపాస్ రోడ్ అయిపోతూ ఉంది. మోస్ట్లీ ఇంకొక 1 yearలో అది కంప్లీట్ అయిపోతుంది. అది కనుక అయిపోయింది అనుకోండి, మాకు నర్సరావుపేట నుంచి గన్నవరం వెళ్ళడానికి, లేకపోతే ప్రకాశం జిల్లా నుంచి కానీ, ఈ గుంటూరు జిల్లా నుంచి కానీ గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే చాలా తక్కువ టైంలో వెళ్ళిపోతుంది. అలాగే రామ్మోహన్ నాయుడు గారికి కూడా మీకు ఆ పదవి కూడా వచ్చింది కదా, మీ కేంద్రానికి సంబంధించి ఈజీగా చేసుకోగలుగుతారు. అవును, ఇంతవరకు డెవలప్ అనేది. ఇప్పుడు మాకేంటంటే విజయవాడ సీట్, ఇప్పుడు మాకు ఉన్నటువంటి మన అమరావతికి మొన్న ఒక అవుటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు 2 శాంక్షన్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. ఆ 2 కనుక శంకుస్థాపన జరిగి పని యాక్టివిటీ స్టార్ట్ అయితే, ల్యాండ్ ఎక్విజిషన్స్ అన్నీ జరిగిపోయి అది కనుక పని స్టార్ట్ అయితే హైదరాబాద్ ఇక్కడ ఉన్న రేట్లు హైదరాబాద్లో ఇంకో 10 సంవత్సరాలకు కూడా రావు. అంటే అంత డెవలప్ అవుద్ది ఇక్కడ. డెవలప్ అవడానికి అవకాశాలు ఏంటంటే ఇప్పుడు మీరు గమనించినట్టయితే హ్యాపీనెస్ట్ అని ఒక సముదాయాన్ని ఒక 2014-19 గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్లో హ్యాపీనెస్ట్ అని ఒక కమ్యూనిటీని, గేటెడ్ కమ్యూనిటీని గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. అనౌన్స్ చేసినటువంటి గంటలు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళంతా పోటీ పడి కొన్నారు దాన్ని. దాని నుంచి కదా చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో కూడా అమౌంట్ గ్యాదర్ చేయాలి. ఇప్పుడు అమెరికాలో మన పిల్లలు ఎవరైతే వెళ్ళి విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ సెటిల్ అయ్యారో వాళ్ళంతా కూడా హ్యాపీనెస్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎంత తీవ్రమైనటువంటి ఆ రోజు ఇది ఉంది చూడండి. అదే అట్లాంటి ఇంకో 10 పెట్టినా ఆ రోజు పోయి ఉండేవి, సేల్ అయిపోయి ఉండేవి. అది మేము ఉన్నట్టయితే అది ఇప్పటికి కంప్లీట్ అయిపోయి ఉండేది. వాళ్ళంతా వచ్చి ఉండేవాళ్ళు బ్రహ్మాండంగా. వాళ్ళ అమరావతి అంతా కూడా అసలు ఈ దేశంలోనే నెంబర్ 1 ప్రాంతంగా వెలుగొంది ఉండేది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చి అవన్నీ కూడా నాశనం చేసేయటం, వాళ్ళందరినీ బెదిరించడం, హ్యాపీనెస్లో డబ్బులు పెట్టిన వాళ్ళందరినీ డబ్బులు వెనక్కి తీసుకెళ్ళిపోండి, మేము కట్టమని చెప్పి కొంతమందికి బలవంతంగా ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ వాళ్ళంతా కూడా కట్టండి, మేము తీసుకుంటామని అడుగుతున్నారు. అది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం. చేయగలుగుతారు. అయితే మొదటి దశ అయితే కంప్లీట్ చేయగలుగుతారు 100%. ఈ 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఏదైతే కలలుగందో, ప్రజలు ఏదైతే కలలుగన్నారో అమరావతి కోసం, రాజధాని కోసం, ఈ 5 సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితుల్లో అమరావతిని కంప్లీట్ చేస్తాం. పోలవరాన్ని అతి త్వరలోనే కంప్లీట్ చేయబోతా ఉన్నాం. గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేయబోతా ఉన్నాం. రాష్ట్ర ప్రజల యొక్క చిరకాల వాంఛ ఏదైతే ఉందో, తాగునీరు కానీ సాగునీరు కానీ వెనకబడినటువంటి రాయలసీమగా ప్రకాశం జిల్లా, గుంటూరు, పల్నాడు జిల్లాలు, అట్లాగనే ఉత్తరాంధ్ర జిల్లాలు అన్నీ కూడా సస్యశ్యామలం కాబోతూ ఉన్నాయి. ఈక్వల్గా స్టేట్ మొత్తం కూడా ఒకే రకంగా డెవలప్ అవ్వబోతూ ఉంది. మాజీ మంత్రులకు సంబంధించి అప్పుడే అవినీతి నిరోధక శాఖ మీద ఆల్రెడీ శాఖ వాటికి సంబంధించి చేస్తూ ఉన్నారు. జోగి రమేష్ గారు వంతు వచ్చింది. రేపు ఎవరు వంతు? జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? రోజుకు ఒక ఉదంతం బయటకు వస్తుంది గత ప్రభుత్వం మీద. ఏంటి ఇప్పుడు ఏమీ లేనటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి
53 రోజులు పెట్టారు మీరు. అలాంటిది తెలుగుదేశం గవర్నమెంట్ తవ్విన కొద్దీ అక్రమాలు బయటపడతా ఉన్నాయి. ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. ఫైల్స్ తగలబెట్టడం ఏంటి? కలెక్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి ఫైల్స్ ఎవరు తీసుకెళ్ళి తగలబెడతా ఉన్నారు? మీ అవినీతి బయటపడకూడదని వైసీపీలో ఆ రోజు పెత్తనాలు చేసినటువంటి, ఆ గవర్నమెంట్లో పెత్తనం చేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డో, సజ్జల రామకృష్ణారెడ్డో, విజయసాయి రెడ్డో, లేకపోతే ఇట్లాంటి సోకాల్డ్ అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇవాళ ఆ రికార్డ్స్ అన్ని ప్రభుత్వానికి అందకూడదనేటువంటి ఉద్దేశంతో తగలబెడతా ఉన్నారు. మేము ఇవాళ ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్యలకు వెళ్ళట్లేదు. ఏదైతే అవినీతి జరిగిందో ఆ అవినీతి మీద ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం. ఆ ఎంక్వైరీలో అవినీతి బట్టబయలు అయితే వాళ్ళని అరెస్ట్ చేయడం తథ్యం. ఇవాళ ఢిల్లీలో చూసుకున్నారనుకోండి, మద్యం ఢిల్లీ లిక్కర్ పాలసీలో లిక్కర్ స్కామ్ ఎంత? ఒక 200 కోట్లు 300 కోట్లు అయ్యి ఉంటుంది మహా అయితే. ఫస్ట్ 100 కోట్లు అన్నారు, దాన్ని పెంచుకుంటే 200 300 కోట్లు అన్నారు. ఎక్కడా కూడా కాంక్రీట్ ఎవిడెన్స్ ఎక్కడా లేదు ఈ నిమిషానికి కూడా. వాళ్ళు ఏదో అక్కడ ఆప్ గవర్నమెంట్కి 100 కోట్లు ఇచ్చారని, వాళ్ళు తీసుకెళ్ళి గోవా ఎలక్షన్లో ఖర్చు పెట్టారనేటువంటి ఎలిగేషన్సే తప్పితే ఎక్కడా కూడా వాళ్ళు ఇవాళ వరకు ₹1 చూపించలేకపోయారు. డబ్బులు ట్రాన్సాక్షన్స్, వైట్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడా కూడా. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మద్యం పాలసీ, అక్కడ జరిగినటువంటి అవినీతి తవ్వి తీసిన కొద్దీ వేల కోట్లలో దొరుకుతూ ఉంది. 100 కోట్లు కూడా కాదు, వేల కోట్ల రూపాయలు. ఇవాళ మన ప్రజలంతా కూడా, అలాగనే రాష్ట్ర మేధావులంతా కూడా ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర సర్వీసుల్లో ఉన్నటువంటి అతని అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ డెప్యుటేషన్ మీద తీసుకొచ్చుకొని ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క అధికారిని నియమించి ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారో అన్ని బయటబయలు అవుతూ ఉన్నాయి. ఇవాళ ఒక రైల్వే బోర్డులో ఉండేటువంటి ఒక వ్యక్తిని, సెంట్రల్ సర్వీస్లో ఉన్నటువంటి వ్యక్తిని డెప్యుటేషన్ మీద తీసుకొచ్చి ఇక్కడ ఎట్లా నియమించారు? దానివల్ల అతను చేసినటువంటి అరాచకాలు ఏంటి? డిస్టిలరీస్ ఏవైతే మద్యాన్ని తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలు ఉన్నాయో ఆ ఫ్యాక్టరీలన్నింటినీ కూడా లైసెన్సులు తొలగిస్తామని చెప్పి బెదిరించి, లేకపోతే మీ మీద తప్పుడు కేసులు పెడతామని చెప్పి బెదిరించి వాళ్ళందరినీ వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి వాళ్ళ చేత జే బ్రాండ్లు తయారు చేయించి ఇవాళ మనకు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా. ఒక్కొక్క కేసుకి 24 బాటిల్స్ ఉండే ఒక్కొక్క కేసుకి ₹200 లంచం తీసుకున్నారని, రోజుకి ఎన్ని లక్షల కేసులు మద్యం ప్రజలు షాపుల్లో కొంటా ఉన్నారు అంటే, ఒక్కొక్క మద్యం ఒక్కొక్క కేసుకి ₹200 అంటే చీపు లిక్కర్ మీద ఎన్ని లక్షల కేసులు అమ్ముడుపోయి ఉంటాయి ఈ 5 ఏళ్లలో. ఎన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగి ఉంటుంది. ఇవాళ తవ్వే కొద్ది. ఇప్పుడు నా ఫ్యాక్టరీ ఉంది, సపోజ్ నేను ఒక డిస్టిలరీ ఓనర్ని, ఒక మద్యం తయారు చేసే ఫ్యాక్టరీకి నేను ఓనర్ని. గత 10 సంవత్సరాల్లో 15 సంవత్సరాల్లో నాకున్నటువంటి ఆర్డరు, నాకున్నటువంటి లిక్కర్ తయారు చేసేటువంటి పరిస్థితి, నాకున్నటువంటి దాని కెపాసిటీలో ప్రభుత్వానికి నేను 15 ఏళ్లలో 1,00,000 కేసులు సప్లై చేయగలిగా నేను అనుకుందాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేవలం 5 ఏళ్లలో నేను 2 లక్షల కేసుల మద్యం ఎట్లా సరఫరా చేయగలిగాను ప్రభుత్వానికి? అదేంటి 15 సంవత్సరాల్లో చేయగలిగింది? 15 సంవత్సరాల్లో 1,00,000 కేసులు చేసినవాడిని కేవలం 5 సంవత్సరాల్లో 2 లక్షల కేసులు సరఫరా ఎట్లా చేయగలిగాము? ఎట్లా వచ్చింది ఆర్డరు? ఎవడైతే ఆ మద్యం తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ ఓనరు వీళ్ళు చెప్పినట్టు విన్నాడో వాళ్ళందరికీ ఇష్టం వచ్చినట్టుగా ఆర్డర్స్ ఇచ్చేశారు. వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లు తయారు చేయించుకున్నారు. ఎవడైతే ఆ ₹200 ఇవ్వటానికి సిద్ధపడ్డాడో వాడు జరిగింది ఏంటంటే ₹1000 కేసు అనుకుంటే దాని రేటు పెంచి ₹1,600 వీళ్ళ చేతనే కోడ్ చేయించి ₹1,600 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళకి 1,600 ఇచ్చి ఆ 600 ఏదైతే పెంచి ఇచ్చారో ఆ 600ని వీళ్ళు లంచం రూపంలో తీసుకున్నారు. 200 కదా 600 కొన్ని కేసులు. ఇప్పుడు చీప్ లిక్కర్ మీద 200 అనుకోండి, కొంచెం మధ్య తరహా బ్రాండ్స్ ఉంటాయి, హై బ్రాండ్స్ ఉంటాయి, వీటిల్లో ఆ బ్రాండ్స్లో ఎక్కువ చేపించి దాంట్లో మళ్ళీ ఒక ₹600 కేసుకి చొప్పున మళ్ళీ వెనక్కి లంచం రూపంలో బ్లాక్ మనీ తీసుకున్నారు. ఇప్పుడు సిఐడి ఎంక్వైరీ చేస్తుంది. అదే అతి త్వరలో అది సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయబోతా ఉన్నారు. ఇవన్నీ లాగిన తర్వాత అసలు ఢిల్లీ మద్యం కేసు అనేది ఎన్ని వేల కోట్లు ఉంటాయి సుమారు? నాకు తెలిసి ఒక 10-15 వేల కోట్ల రూపాయలు కేవలం మద్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి ముడుపుల రూపంలో అందినాయి. ఇదేనా కారణం డిజిటల్ లేకుండా అంత క్యాష్ కలెక్షన్కి?
అవును, ఇవాళ మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేసామండి. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలంతా కూడా, అలాగనే ఎన్డీఏలో భాగస్వాములైనటువంటి బీజేపీ కానివ్వండి, జనసేన కూడా అందరం డిమాండ్ చేసాం. ఇప్పుడు కూరగాయలు అమ్ముకునేటువంటి వ్యక్తే గూగుల్ పేలు, ఫోన్పేలు యాక్సెప్ట్ చేస్తూ ఉంటే 10 రూపాయలకి 20 రూపాయలకి ఇన్ని లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతున్నటువంటి మద్యం షాపులో నువ్వెందుకు గూగుల్ పేని, డిజిటల్ పేమెంట్ని యాక్సెప్ట్ చేయట్లేదని అడిగాం మేము. నేను కూడా చాలాసార్లు చెప్పాను, ఏదైతే అక్కడ జరుగుతుందో, సపోజ్ ఒక షాపులో 100 కేసులు అమ్మారనుకోండి రోజుకి, ఒక 50 కేసులకు సంబంధించినటువంటి డబ్బులు మాత్రమే ప్రభుత్వానికి లెక్క వస్తుంది. మిగతా 50 కేసులు అమ్మినటువంటి డబ్బులు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లోకి వెళ్తున్నాయి అని చెప్పేసి మేము ఆ రోజున ఆరోపణలు చేసాం. ఆ రోజున ఇప్పుడు మీ హయాంలో ఏమైనా డిజిటల్గా ఏమైనా చేస్తున్నారా కలెక్షన్? 100% జరుగుతూ ఉంది. ఇప్పుడు జరుగుతూ ఉంది. అది కూడా ప్రవేశపెడతా ఉన్నారు గూగుల్ పేని, వీటిని కూడా 1 డేలో అయ్యేది కాదు కదా. 100% ప్రక్షాళన జరుగుద్ది. పేదవాడికి అంతకుముందు ఏ రకంగా అయితే 60 రూపాయలకు 70 రూపాయలకు నాణ్యమైనటువంటి మద్యం దొరికేదో అదే దొరుకుద్ది, అదే అందిస్తాము. అన్ని బ్రాండ్లు ఈ రాష్ట్రంలో అమ్ముకోవడానికి స్వేచ్ఛనిస్తున్నాము. పక్క రాష్ట్రాల నుంచి స్మగ్లింగ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా. ఇవాళ ఆ రోజు మీరు చూడండి, నేను చాలాసార్లు కూడా నేను ఆరోపణలు చేసి ఉన్నాను. ఈ రాష్ట్రంలో పోయిన 5 సంవత్సరాల్లో వైసీపీ సెకండ్ క్యాడర్ కానీ ఎమ్మెల్యే స్థాయి నాయకులు ఎవడు కూడా ఈ రాష్ట్రంలో దొరికేటువంటి మద్యాన్ని తాగలా. వాళ్ళు ఎవరు? వాళ్ళంతా కూడా తెలంగాణ మద్యం తీసుకొచ్చి తాగేవాళ్ళు. ఇక్కడ తెలంగాణ మద్యాన్ని స్మగ్లింగ్ చేసి వాళ్ళ నాయకులు లారీలు తీసుకొచ్చి ఏ గొంతులో పట్టినా తెలంగాణ మద్యం దొరికేటువంటి పరిస్థితి చేశారు ఆ రోజు. అంటే వాళ్ళకి తెలుసు ఆ మద్యం తాగితే వాళ్ళకి ఏం జరుగుద్దో, పేదవాడు ఏ రకంగా పెరాలసిస్ లేకపోతే న్యూరాలజికల్ నరాల బలహీనతలు ఇవి వచ్చి ఎట్లా చనిపోతూ ఉన్నారు అన్నీ చూశారు. కాబట్టి వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ కార్యకర్తల్లో మెజారిటీ ఎవరైతే సెకండ్ గ్రేడ్ నాయకులు ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ మద్యం తాగలే ఈ రాష్ట్రంలో. అంతా తెలంగాణ మద్యమే. ఇది ఒక్కటైనా ఇంకేమైనా వేరే శాఖల్లో కూడా గుర్తించారా? ప్రతి శాఖలో అండి, ప్రతి దాంట్లో కూడా అవినీతే. ఇప్పుడు స్వతంత్ర భారతదేశంలో ఇంతమంది ముఖ్యమంత్రులు, ఇంతమంది ప్రధానమంత్రులు ఈ దేశాన్ని, రాష్ట్రాలని వేయలేరు కదా. ఏ నాయకుడికి కూడా ఇన్ని తెలివితేటలు లేవు. మద్యంలో ఈ రకంగా ఇన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి చేయొచ్చు అని కానీ, ఇసుకలో ఇన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి చేయొచ్చు అని కానీ, గ్రావెల్లో కానీ, గ్రానైట్లో కానీ ప్రతి దాంట్లో ఇంత అవినీతి చేయొచ్చు అని బహుశా ఏ ముఖ్యమంత్రులకి పాత వాళ్ళకి తెలియదు. వాళ్ళకి అంత ధైర్యం కూడా చేయలేకపోయారు. ఏం చేశారా? కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే అంతకుముందు ఉన్నటువంటి ఆ ఎక్స్పీరియన్స్, తండ్రి అధికారంలో ఉన్నప్పుడు క్విడ్ ప్రోకో కింద ఏ రకంగా అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద మొత్తాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి ప్రైవేటు వ్యక్తుల దగ్గర లబ్ధి పొందారు, అతనికి వెనతో పెట్టిన విద్య. కాబట్టి మొన్న 5 ఏళ్లలో కూడా ఆ రకంగానే ఈ రాష్ట్రం మొత్తాన్ని దోచేశారు. ప్రతి దాంట్లో ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఈ ఎంక్వైరీ, అవినీతిని తీయటానికి మాకు సంవత్సరం పట్టుద్ది అంతా చేయడానికి. ఎందుకంటే రికార్డ్స్ అన్ని తారుమారు చేశారు, కొన్ని రికార్డ్స్ తీసేశారు, కొన్ని తగలబెట్టారు. ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ రికార్డులన్నీ తెప్పియడానికి మాకు తలప్రాణం తోక్కొస్తా ఉన్నటువంటి ఒక సందర్భంలో మీరు ప్రచారంలో ఇంట్లో 3 ఆడపిల్లలు ఉంటే మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000 ఇలా చెప్పుకుంటూ వచ్చారు. సాక్షాత్తు ప్రస్తుతం మంత్రి గారి వీడియోలో చూస్తా ఉన్నాం. ఆ వాటినే ఆయన ఉదాహరిస్తా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, నేను ఉండేటట్టయితే మంచిగా ఇవాళ మీకు అన్నీ అందించేవాళ్ళు, మీరు బిర్యానీకి ఆశపడ్డారు, ఉన్నదే పోగొట్టుకున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే అదే మాట్లాడుతున్నారు. తల్లికి వందనం కావచ్చు, ఇట్లాంటి అంశాలు ఇంకా లేట్ జరుగుతూ వస్తుంది. గతంలో ఆయన ఇచ్చిన దానితో డేట్లతో పోల్చుకుంటే మీరు ఎందుకు తసారం చేస్తూ ఉన్నారు? ఏం జరుగుతుంది? నిజంగానే కుటుంబంలో ఉన్న అందరికీ ఈ తల్లికి వందనం అందుతుందా లేదా ఆడపిల్లలకి? మీరు అడిగిన దానికి నేను చెప్పాను, ప్రజలంతా కూడా మళ్ళీ ఒకసారి గమనించమని చెప్తా ఉన్నాను. కేవలం 200 రూపాయలు ఉండేటువంటి పెన్షన్ 2014కు ముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2,000 రూపాయలు చేసాం, అంటే 10 రెట్లు పెంచాం దాన్ని. తర్వాత 2019లో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 3,000 రూపాయలు చేస్తానన్నటువంటి పెన్షను ఎప్పటికి పెంచారు, ఎప్పుడు చేశాడు అనేది ప్రజలందరికీ తెలుసు. కేవలం 1,000 రూపాయలు పెంచడానికి నీ వల్ల కాల. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పాము, పోయిన 3 నెలలకు కూడా 1,000 రూపాయలు కల్పిస్తామని చెప్పాము, రాగానే ఇంప్లిమెంట్ చేసాం కదా. డబ్బులున్నా లేకపోయినా ఎక్కడో చోట వాటిని అప్పులు చేయకుండా ఆ డబ్బులను ఎట్లా ఒకటి అడ్జస్ట్ చేసి ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు 7,000 రూపాయలు మొదటి నెలలో ఇచ్చాం,
మొన్న కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది కదా. అలాగనే అన్నా క్యాంటీన్లు అన్నారు, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. చిన్నగా 1 by 1 ఏదన్నా ఒక 3-4 నెలలు టైం పడుతుంది. ఈ టైంలో అన్నీ సెటిల్ అయిపోతాయి. డబ్బులు కూడా ఇప్పుడు అతను చేసి వెళ్ళినటువంటి అప్పులు కుప్ప రాష్ట్రాన్ని లక్షల కోట్ల సుమారు 9-10 లక్షల కోట్ల రూపాయల అప్పును ఎట్టి మీద పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి. అప్పులు చేశారా మీరు చెప్తున్నారు కానీ 4 లక్షలు 5 లక్షలు అంటున్నాడు. అన్ని లెక్కలు బయటకు వస్తాయండి. శ్వేతపత్రం కేవలం 2-3 నెలలు ఆగితే ఎక్కడెక్కడ అవినీతి జరిగింది. ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను ప్రజలందరికీ కూడా. నేను అంతకుముందు కూడా అవినీతి ఆరోపణలు చేశాను, టీవీ డిబేట్లో కూడా చెప్పున్నా, అప్పుడు మీకు కూడా చెప్పినట్టు గుర్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఒక 25 kVA ట్రాన్స్ఫార్మర్, ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ చెప్పారు 60,000 రూపాయలకు దొరుకుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో 1,20,000 రూపాయలు పెట్టి ఎందుకు కొన్నారని అడుగుతున్నాం మేము. 60,000 రూపాయలకి పక్క రాష్ట్రంలో దొరుకుతూ ఉంటే ఈ రాష్ట్రంలో అదే ట్రాన్స్ఫార్మర్ 1,20,000 పెట్టి ఎందుకు కొన్నారు? ఎవరి దగ్గర కొన్నారు? ఈ రాష్ట్రంలో ఎలక్ట్రికల్ వర్కులు చేసింది కానీ, ఎలక్ట్రికల్ మెటీరియల్ సప్లై చేసిన వాళ్ళు కానీ మొత్తం వైసీపీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, భారతీ గారి బినామీ సంస్థ ఏదైతే ఉందో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళు, ఇవన్నీ పెద్దిరెడ్డి గారే. పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భారతీ రెడ్డి వీళ్ళంతా కలిసి చేసినటువంటి అవినీతిలో భాగంగా ఇవాళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మొత్తం కుప్పకూలిపోయేటువంటి పరిస్థితుల్లో ఉంది. ఆ రోజుల్లో ఎలక్ట్రిసిటీ బోర్డు ఉండేది రాష్ట్రంలో, చాలామందికి తెలియదు, ఇప్పుడు జనరేషన్కి తెలియదు. ఎలక్ట్రిసిటీ బోర్డు ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో ఏదైనా కానీ ఒకటే డిస్ట్రిబ్యూషన్, అన్నీ కూడా ఎలక్ట్రిసిటీ బోర్డు ఒకటే ఉండేది. అలాంటి పరిస్థితుల్లో పాలన సరిగ్గా లేదని, ప్రజలందరికీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కరెక్ట్గా సేవలు అందించలేకపోతున్నారని ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం తీసుకుని ఒక 5 డిస్కమ్స్ను తయారు చేశారు చంద్రబాబు నాయుడు గారు. సంస్కరణలు, విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి ఒక 4 జిల్లాలకి 5 జిల్లాలకు కలిపి ఒక జవాబుదారీతనంగా ఉండాలని చెప్పి ఒక డిస్కమ్ని తీసుకొచ్చి డిస్కమ్స్ని పెట్టి వాటన్నిటినీ కూడా అందరికీ ఎవరికి బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పి ఆ ఎలక్ట్రిసిటీ బోర్డు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అంతా కూడా వాళ్ళంతటగా వాళ్ళు నిలబడే విధంగా ఆ రోజున కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగనే 2014లో గవర్నమెంట్లోకి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా సోలార్ పాలసీ తీసుకొచ్చాం. ఎక్కడెక్కడ వాళ్ళంతా వచ్చి ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో, రాయలసీమలో ఎలక్ట్రిసిటీ జనరేషన్కి పెట్టుబడులు పెట్టారు. కేవలం ఏంటంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమం. ఇక్కడ సోలార్ విద్యుత్తుని కనుక మనం పెట్టి, సోలార్ ప్యానల్స్ పెట్టి విద్యుత్తుని కనుక ఇవ్వగలిగితే మనకి స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీలు ఇస్తుంది. ప్లస్ మనం ఏదైతే జనరేట్ చేసామో ఎలక్ట్రిసిటీ, ఆ ఎలక్ట్రిసిటీ మొత్తాన్ని ప్రభుత్వమే కొంటది కాబట్టి మాకు గ్యారంటీ ఉంది కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి మిగులు విద్యుత్తుని మనం సాధించాం. 2019 దిగిపోయే నాటికి ఈ రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉంది. జగన్మోహన్ రెడ్డి రాగానే మేమేదో 2.5 రూపాయలకి 4 రూపాయలకి ఎలక్ట్రిసిటీ మేము కొంటుంటే ఇది ఎక్కువ రేట్లు పెట్టుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు ఏదో అవినీతి చేశారని చెప్పి మా మీద ఆరోపణలు పెట్టి ఆ పీపీ అంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు మొత్తాన్ని క్యాన్సిల్ చేసేసారు జగన్మోహన్ రెడ్డి. చేసి ఏం చేశాడు, చివరికి విద్యుత్తుని బయట రాష్ట్రాల నుంచి వేరే వాళ్ళ దగ్గర నుంచి 15 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలకు కూడా ఒక్కొక్క యూనిట్ విద్యుత్తుని కొన్నారు. యూనిట్ విద్యుత్తుని మేము సోలార్ వాళ్ళ దగ్గర 3 రూపాయలు, 4 రూపాయలు, 2.5 రూపాయలు అట్లా ఫేజ్ వైజ్గా మేము కొంటే వాటన్నిటిని రద్దుపరిచి ఆ అగ్రిమెంట్లన్నింటినీ ఇతను మళ్ళీ పీక్ టైంలో ఇక్కడ పవర్ పోతుందని చెప్పి ప్రజలు గొడవ చేస్తుంటే మళ్ళీ 20 రూపాయలు పెట్టి, 30 రూపాయలు పెట్టి బయట నుంచి ప్రైవేట్ వ్యక్తుల దగ్గర విద్యుత్తును కొన్నాడంటే అతను ఎంత తెలివిగల్లోడో, ఈ రాష్ట్రానికి మంచి చేశాడో చెడు చేశాడో ప్రజలే ఆలోచించుకోమని కోరుతా ఉన్నాను. మీరు ఇంతకాలం పార్టీ కోసం పనిచేస్తారు, రాజకీయాలు ఎప్పటి నుంచి ఉన్నారు, ఓ పదవి కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ అయ్యే పరిస్థితి, ఎట్లాంటి పదవి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు? మీ రాజకీయ భవితవ్యం ఏంటి మరి? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారండి. నేను అడిగాను, సార్ నర్సరావుపేటలో 3 ఎమ్మెల్యే టికెట్ల కోసం ట్రై చేసాం, ఒకళ్ళకి ఇక్కడే టికెట్ ఇచ్చారు, ఇంకొకళ్ళకి దర్శిలో ఆ రోజు అకామిడేట్ చేయగలిగారు, నా ఒక్కడికే అన్యాయం జరిగింది సార్ అని అంటే, నువ్వు గెలిపించుకుంటారా అరవింద్ బాబు గారిని,
నీ భవిష్యత్తు నేను చూసుకుంటాను, నాది హామీ అని ఆయన మాట అన్నారు. ఆ మాటను నమ్మాను, ఆ మాట ప్రకారం వెళ్తున్నాను. పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ నాయకుడి ద్వారా ఈ రాష్ట్రం బాగుపడుతుందంటే అంతకన్నా ఆనందం ఇంకోటి ఉండదు. ఎక్స్పెక్ట్ చేస్తున్నమాట వాస్తవమే, నేను అడిగిన మాట వాస్తవం. ఏదో స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వమని అడిగిన మాట వాస్తవమే, కన్సిడర్ చేస్తారని చెప్పిన మాట వాస్తవం. వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో క్యాస్ట్ ఈక్వేషన్స్ అన్నీ చూసుకుని అన్ని ఈక్వేషన్స్లో సీనియర్లు ఎవరు ఉన్నారో ఏంటో చూసుకుంటా వాళ్ళకి పాసిబిలిటీ ఉన్నప్పుడు నాకు అకామిడేట్ చేయగలుగుతారు. ఎందుకంటే అక్కడ ఉండేది 40-50 కార్పొరేషన్లు, మంచి కార్పొరేషన్లు ఉండే ఒక 500 మందో 600 మందో పోటీ పడతా ఉన్నప్పుడు ఆ 40-50 వాటికి ఫిల్టర్ చేసుకుంటా నాయకులు, సీనియారిటీలు, లేకపోతే గత 5 సంవత్సరాలు ఎవరు పార్టీగా ఎక్కువ కష్టపడ్డారు, ఎవరు పార్టీ కోసం డబ్బులు ఖర్చు పెట్టుకుని తిరిగారు, దాంట్లో ముందే రావాలనే రూల్ ఏం లేదు. ఈ 5 ఇయర్స్లో ఎప్పుడో ఒక చోటు నాకు అకామిడేట్ చేస్తారని నమ్మకం అయితే ఉంది. దానికి నేను ఎక్కడా కూడా నిరాశ నిస్పృహలు ఏం లేవు నాలో. గత 40 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో, 85 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎప్పుడు కూడా నాకు పదవి ఇస్తేనే పని చేస్తానని ఎప్పుడు అడగలేదు. అలాగే నేను చేసుకుంటా వచ్చాను. నాకు చేతైనంత వరకు నేను మంచిగా చేసుకుంటా వచ్చే, కానీ ఎక్కడా నేను చెడు చేయలేదు. పార్టీకి ఆ గుర్తింపు ఉంది. నేను స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నాను, 3-4 కాన్స్టిట్యున్సీలకు అబ్జర్వర్గా ఉన్నాను. మొన్న ఎలక్షన్స్ కూడా 2 కాన్స్టిట్యున్సీలు అబ్జర్వర్గా ఉన్నాను. ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి కూడా అబ్జర్వర్గా వెళ్ళి తిరిగి వచ్చాను. నా సొంత డబ్బులు చాలా ఖర్చు పెట్టాను. పార్టీకి అధినాయకుడికి ఎప్పుడు అవకాశం దొరికితే, ఎప్పుడు వెసులుబాటు దొరికితే అప్పుడు ఆయన నాకు అకామిడేట్ చేస్తారని నమ్మకం ఉంది, వస్తుందనే నమ్మకం ఉంది. ఎప్పుడు అనేది చెప్పలేం, కానీ ఈ 5 ఏళ్లలో ఎప్పుడో చోట నాకు అవకాశం వస్తుంది. లోకేష్ గారితో కూడా మీరు బాగుంటారు కదా, ఆయన ఏమైనా సంభాషణ జరిగిందా మీ పదవికి సంబంధించి? కానీ ఆయన తర్వాత మళ్ళీ పదవిలోకి వచ్చారు, మంత్రి పదవి అయ్యారు, ప్రజా దర్బారు ఎట్లా ఉంది ఆ విషయం? అట్లాగే ఎంతమంది ఏమన్నా మీ మధ్య డిస్కషన్ జరిగింది? ఇద్దరిని కలిసాను, లోకేష్ గారిని కలిసాను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసాను. వాళ్ళిద్దరు కూడా చాలా సానుకూలంగానే స్పందించారు. చూద్దాం, పరిశీలించి ఎట్లా చేయగలుగుతామో అట్లా చేస్తామని చెప్పారు. నాకు కూడా వాళ్ళ మీద ప్రెజర్ పెడతాం ఇష్టం లేదు. ప్రెజర్ పెడతాం ఇష్టం లేదు. ఎందుకంటే రాష్ట్రం ఓ పక్కన ఏదైతే సూపర్ 6 పథకాలు అనౌన్స్ చేసి ఉన్నామో, ఆ సూపర్ 6 పథకాలకు కావాల్సినటువంటి ఫండ్స్ తెచ్చుకోవడమే చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. రెండో పక్కన రెవెన్యూ పెంచుకునే పద్ధతుల్లో భాగంగా, అలాగనే క్యాపిటల్ నిర్మించుకోవడానికి డబ్బులు తెచ్చుకునేటువంటి పరిస్థితుల్లో వీటిల్లో తలమునకలైనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద మాలాంటి వాళ్ళందరం వెళ్ళి మాకు పదవులు కావాల్సిందే, ఇస్తారా చేస్తారా అని కనుక మేము ప్రెజర్ పెడితే నాయకుడు ఏమైపోతాడు? మాకు కావాల్సింది మా నాయకుడు ప్రశాంతంగా ఈ రాష్ట్రాన్ని పాలించాలి, పేద ప్రజలందరికీ కూడా మంచి జరగాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అంతా కూడా మళ్ళా ఉద్యోగాలతో ఈ రాష్ట్రం అంతా కూడా కళకళలాడుతూ ఉండాలి. ఇక్కడి నుంచి ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వేరే దేశాలు, వేరే రాష్ట్రాలు వెళ్ళిపోయి తల్లిదండ్రులకు అందుబాటులో లేకుండా ఉన్నారో ఆ రోజులన్నీ పోయి మళ్ళా తల్లిదండ్రుల దగ్గరే ఉండి దగ్గరలోనే సాఫ్ట్వేర్ కంపెనీలో, ఫ్యాక్టరీలో వస్తే ఉద్యోగాలు చేసుకుంటా తల్లిదండ్రులకి చేదోడు వాదోడుగా ఉండాలనే ఆలోచనతో మా నాయకులు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా, మాకు పదవి వచ్చినా రాకపోయినా, ఆయన చేసేటువంటి ప్రతి కష్టానికి మేము సపోర్ట్గా ఉంటాం, ఆయన తీసుకునేటువంటి ప్రతి నిర్ణయానికి మేము సపోర్ట్. కానీ మీ వెనకాల ఉన్న కార్యకర్తలు కావచ్చు, మీ అభిమానులు కావచ్చు దీనికి ఒప్పుకోరు. ఆల్రెడీ 3 ఉంటే 2కి న్యాయం జరిగింది, మీకు ఇంకా జరగలేదని కూడా మీరు కూడా ప్రెజర్ పెట్టండి అంటూ ఉంటారు కదా, దాని లెక్కతో తీసుకోరా మీరు? జనరల్గా అంటాం సహజం అండి. ఇప్పుడు ఎందుకంటే కష్టపడ్డాము, నా కోసం కొంతమంది కష్టపడ్డారు, కొన్ని అవమానాలు కూడా పడ్డారు. వాళ్ళకి సహజంగా నాకేదన్నా పదవి వస్తే వాళ్ళకి ఏదన్నా చేయగలుగుతాననే ఆశ వాళ్ళకే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడి ఖర్చు పెట్టుకుని తిరిగారు, భార్యా పిల్లలను వదిలేసి వేరే వ్యాపకం లేకుండా పార్టీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ధర్నాల్లో కేసులు పెట్టించుకున్న వాళ్ళు కానివ్వండి చాలామంది ఉన్నారు. సహజంగానే వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రకంగా ప్రభుత్వం స్కీమ్స్లో ఏదో ఒక స్కీమ్లో వాళ్ళు కూడా లబ్ధి పొందాలని అనుకోవడంలో తప్పేం లేదు. దాంట్లో వాళ్ళు కూడా ఈ రాష్ట్ర ప్రజల్లో ఒకళ్ళే, వాళ్ళకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించేటువంటి స్కీమ్స్లో వాళ్ళు కూడా ఎక్కడో చోట కోరుకోవడంలో తప్పు లేదు. వాళ్ళు సహజంగా అడుగుతారు. వాళ్ళు ఏంటంటే నన్ను నమ్మారు, నాకేదైనా ఒక పదవి వస్తే ఆ పదవి ద్వారా నేను ఏదైనా వాళ్ళకి మంచి చేయగలుగుతాను, లబ్ధి చేకూర్చగలుగుతాను, ఏదో ఒక పోస్టింగ్స్ లేకపోతే ఏదో ఒకటి గవర్నమెంట్ స్కీమ్
సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి సబ్సిడీ స్కీమ్స్ ఏదో ఒకటి ఇప్పిస్తే వాళ్ళంతటా వాళ్ళు బతకడానికి అవకాశం ఉండదు. అందరం ప్రభుత్వం మీద ఆధారపడి ప్రభుత్వమే మాకు ఉద్యోగాలు ఇవ్వాలంటే జరిగే పని కాదు కదా. ఇవాళ ప్రైవేట్లో కూడా ఉద్యోగాలు రావాలి. ప్రైవేట్లో ఉద్యోగాలు రావటమే కాకుండా సెల్ఫ్గా మనంతటగా మనం ఏదో ఒక పరిశ్రమ పెట్టుకుని మనంతటగా మనం నిలబడగలగాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్లో కూడా ఇండస్ట్రియల్ పాలసీ రాబోతూ ఉంది. ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే నా తరపున ఎవరన్నా ఒకళ్ళు ఒక పర్మిషన్కి అప్లై చేసుకుంటే ఆ పర్మిషన్కి రావాలంటే నేను అనేవాడిని ఒక పదవిలో ఉంటే ఈజీగా ఉంటుంది వాళ్ళకి రావటానికి. లేకపోతే వాళ్ళకి ఏదైనా ఒక స్కీమ్లో వాళ్ళది ఎలా పెట్టుకున్న అప్లికేషన్స్లో ఒక 10 అలాట్ చేయడానికి ఉంటే 100 అప్లికేషన్లు వస్తే వీళ్ళకి రానటువంటి పరిస్థితులు ఏదన్నా ఒకటి నేను ఇన్ఫ్లుయెన్స్ చేసి మా వాళ్ళకి ఒకటో తెప్పించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సహజంగానే వాళ్ళు కోరుకోవడంలో తప్పులేదు. నా మీద ప్రెజర్ పెడతానే ఉంటారు. కానీ నేను వాళ్ళకి సర్ది చెప్పుకుంటా ఉండాలి. ఎందుకంటే అధినాయకుడి మీద మనం ఎక్కువ ప్రెజర్ పెడతాం కరెక్ట్గా. వాలంటీర్లు ఇంకా ఆపేసినట్టన్నా పెన్షన్లు కూడా తెలుగుదేశం నాయకులే తీసుకెళ్ళిస్తున్నారు. తెలుగుదేశం నాయకులు ఎక్కడ ఇవ్వట్లేదండి. మొదటిసారి తెలుగుదేశం నాయకులు వెళ్ళాం మేము 7,000 రూపాయలు ఇచ్చేటప్పుడు తెలుగుదేశం నాయకులుగా మేమంతా వెళ్ళి మా ప్రజాప్రతినిధులు కూడా వెళ్ళి ప్రజలందరికీ కూడా వివరించి చెప్పడానికి వెళ్ళాం మేము. ఎలా ఇచ్చారు? 7,000 రూపాయలు ప్రతి నెల వాళ్ళకి వస్తాయని వాళ్ళు ఏమైనా భ్రమపడతారేమోనని కాదమ్మా. ఆ రోజు చెప్పిన విధంగా చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేసిన విధంగా 4,000 రూపాయల పెన్షన్ని 3,000 నుంచి 4,000కి పెంచడం జరిగింది. అలాగనే గత 3 నెలలకి సంబంధించినటువంటి పెన్షన్ని కూడా కలిపి ఈ నెలలో ఇస్తున్నాము 7,000 రూపాయలు. నెక్స్ట్ మంత్ నుంచి మీకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుందని చెప్పేసి మేము వాళ్ళకి సర్ది చెప్పడానికి వెళ్ళాము. అలాగనే మా నాయకత్వం అంతా కూడా మా తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా ఆ రోజు పార్టిసిపేట్ చేసింది. దాన్ని అంతా కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాం మేము అందరం కూడా. దాన్ని అంతవరకే మాత్రం అంతే. వాళ్ళకి బాధ్యతలు ఉంటాయా తర్వాత వాళ్ళు సేవలు వినియోగించాలి? ఎవరైతే క్వాలిఫైడ్ ఉన్నారో, ఎవరైతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగపడతారో, అంటే రాష్ట్ర ప్రభుత్వం మీన్స్ ఈ ఉద్యోగం ఫలానా వ్యక్తి క్వాలిఫైడ్ ఉన్నాడు, ఇతను ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ పెడితే ఆ ఎగ్జామ్లో పాస్ అవ్వగలుగుతాడు, ఇతను నిజంగా క్వాలిఫైడ్ అనుకున్నప్పుడు తప్పనిసరిగా అతన్ని ఎక్కడో చోట మేము అకామిడేట్ చేస్తాం. ఇంత వాలంటీర్ వ్యవస్థ అవసరం లేదు. చూడండి, నేను అడుగుతాను, ఇంతకుముందు ప్రతి గ్రామంలో ఒక పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఒకటి ఉండేది. పేద ప్రజలు బియ్యం తీసుకెళ్ళడానికి, కందిపప్పు తీసుకెళ్ళడానికి వాటికి ఎక్కడో ఒక షాప్ ఉండేది. ఆ ప్రజలంతా ఆ షాప్ దగ్గరికి వచ్చి వాళ్ళకు కుదిరినప్పుడు ఆ నెల రోజుల్లో 10 రోజుల్లో ఎప్పుడు కుదిరితే అప్పుడు వచ్చి తీసుకెళ్ళేవాళ్ళు. ఇవాళ మా ఆలోచన ఏంటంటే ఆ ఉన్న ఒక షాపుని 2 షాపులో 3 షాపులో చేద్దామనేది ఆలోచన. ప్రభుత్వానికి ఇంత వ్యవస్థ అవసరం లేదు. ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక షాపుని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే చౌకధరల డిపో ఉందో దాన్ని 2గానో 3గానో విభజించితే ఇంకా ప్రజలకు చేరువలో ఉంటుంది, ప్రజలు వచ్చి తీసుకెళ్తారు ఎప్పుడు కుదిరితే అప్పుడు అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పిచ్చి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం ఖజానా మీద ఎంత ప్రభావం చూపించిందో అందరూ ప్రజలంతా కూడా, మేధావులంతా కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఒక గ్రామానికి ఒక 15-20 మంది వాలంటీర్ వ్యవస్థ అవసరమా? ఏ రాష్ట్రంలోనూ ఇట్లాంటి వ్యవస్థ ఉందా? తుగ్లక్ పాలన కాకపోతే జగన్మోహన్ రెడ్డిది 10-15 మంది వాలంటీర్ వ్యవస్థ కావాలా? ఈ బియ్యం తీసుకెళ్ళి ప్రజలకు పంచడానికి ఇంతకుముందు ఎవరు తీసుకెళ్ళలేదా? ప్రజలంతా ఇంతకుముందు సుఖ సంతోషాలతో లేరా? అలాంటి వ్యవస్థను కాకుండా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి, ఈ ప్రజలకి ఉపయోగపడేటువంటి వాళ్ళు ఎవరైతే క్వాలిఫైడ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా వాళ్ళందరినీ అకామిడేట్ చేసుకుంటూ వెళ్తాం. ఎవరిని తొలగించేటువంటి పద్ధతి ఉండదు. తొలగించబడ్డారు అంటే వాళ్ళ క్వాలిఫైడ్ కానట్లే. జగన్మోహన్ రెడ్డి సైన్యం కింద లెక్క. ఇప్పుడు 10th క్లాస్ చదువుకున్నోడికి ఏదో ఒక ఫేక్ సర్టిఫికేట్ పెట్టో లేకపోతే ఇంకోటి ఏదో పెట్టి నువ్వు ఒక అకామిడేట్ చేసి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసింది కూడా ఆలోచించండి. ప్రజలంతా కూడా 50 ఏళ్లకు ఒక వాలంటీర్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? 50 ఏళ్లకు ఒక వాలంటీర్ అవసరమా? 50 ఏళ్లలో జరుగుతున్నటువంటి చరిత్ర, ప్రతి ఇంట్లో ఎవరు ఏంటి, వాళ్ళ ఆస్తులు ఏంటి, వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, లేకపోతే మొగుడు పిల్లలు కలిసి ఉంటున్నారా, మొగుడు పిల్లలు విడిపోయి ఉంటున్నారా, ఇట్లాంటి ఎన్ని ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి వ్యవస్థను క్రియేట్ చేశాడు. అవసరమా? ఒక 50 ఏళ్లకు ఒక వాలంటీర్ అవసరమా? ప్రజలంతా ఆలోచించండి. అతనికి 20,000 30,000 జీతం అవసరమా? ఈ జీతం, ఈ డబ్బులన్నీ ఎక్కడ తీసుకొచ్చి ఇవ్వాలి? మామూలుగానే మనం లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రం, విడిపోయినప్పుడు 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రంలో రెవెన్యూను పెంచుకుంటా ఈ లోటు బడ్జెట్లోంచి బయటకు వచ్చి ఈ రాష్ట్రానికి అభివృద్ధిని బాటను చూపించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు
చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ తొక్కిపెట్టేసి పిచ్చి తుగ్గలకు చేష్టలు చేసుకుంటా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి గ్రామంలో 10,000 15,000 రూపాయలు 15 మందిని వాలంటీర్లు తయారు చేసి వాళ్ళకి మినిమంలో మినిమం 5,000 వేసుకోండి, వాళ్ళు ఇచ్చింది 5,000 వేసుకోండి. కొంతమందికి 5,000 అంటే 10 50,000 రూపాయలు సంవత్సరానికి నెలకి భారం పడిందిగా ఆ గ్రామం మీద, రాష్ట్ర ఖజానా మీద గ్రామం పడింది కదా. ఆ గ్రామంలో నెలకి 50,000 రూపాయలు రెవెన్యూ వచ్చేటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా? ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళ అప్పులు చేసి ప్రజల నెత్తి మీద రుద్దటమే కదా. అంత అవసరమా? ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అన్నా ఉందా ఇట్లాంటి వ్యవస్థ? ఇట్లాంటి వ్యవస్థ అవసరం లేదు. ప్రజలందరికీ దగ్గరలో అందుబాటులో ఏదైనా పని అడిగితే ఆ పని చేసేటువంటి వ్యవస్థను కల్పించగలగాలి. అంతేగాని ఇంట్లో సర్వేలు చేయటం, రీసర్వే పేరిట ఆ మిగులు భూములు ఏమున్నాయో ట్రేస్ అవుట్ చేయటం, ఆ మిగులు భూములన్నీ కొట్టేయటానికి, ప్రభుత్వ భూములన్నీ అమ్మేయటానికి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి రీసర్వేనే తప్పించి అది ఏ ప్రజలకు ఉపయోగపడనటువంటి సర్వే. 11 సీట్లకి పరిమితం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నికల తర్వాత ఆయనలో ఏమైనా మార్పు వచ్చిందా? మొన్న కూడా పెద్దిరెడ్డి గారు సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి ఏదో చిన్నప్పుడు ఏదో ఇన్సిడెంట్ జరిగిందని ఆధారాలు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే ఆయనలో మార్పు వచ్చిందా రాలేదా జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయడం మన తప్పు. ఎందుకు చెప్తున్నామంటే నీ తండ్రిని అడ్డం పెట్టుకుని నువ్వు సంపాదించావు అనేది సిబిఐ నిరూపించింది. సిబిఐ ఛార్జ్ షీట్లు వేసింది. సరే, అది రేపు పొద్దున నిలబడుతుందా, అవన్నీ కొట్టేస్తారా, నీకు శిక్ష పడుద్దా లేదని తర్వాత నువ్వేదో మీ ఫాదర్ లాగానే, రాజశేఖర రెడ్డి గారి లాగానే ఏదో పేద ప్రజలకు ఉపయోగపడేటటువంటి పనులు చేస్తావు అనేటువంటి ఉద్దేశంతో 14 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రిని పక్కన పెట్టి, ఇంత అభివృద్ధి చూపిస్తున్నటువంటి ముఖ్యమంత్రిని పక్కన పెట్టి నిన్ను ఎన్నుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్నప్పుడు 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో, పోయిన 5 ఏళ్లలో ఈ రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి పని ఒక్కటి చేసేటట్టు ప్రజల్ని గుండె మీద చేసుకుని చెప్పమనండి. ఎవరినైనా సరే, ఈవెన్ వైసీపీ నాయకులను కూడా అడుగుతూ ఉన్నాం. నేను వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా చేసిన వాళ్ళని కూడా అడుగుతూ ఉన్నాం. మీ గుండె మీద చేసుకుని మీ ప్రభుత్వ హయాంలో, మీ 5 ఏళ్ల అధికారంలో ఈ రాష్ట్రానికి ఉపయోగపడే పని ఒక్కటి చేశామని కానీ, ఈ రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఇండస్ట్రియల్ పాలసీని తీసుకొచ్చి కొత్త ఇండస్ట్రీస్ని తీసుకొచ్చామని కానీ ఎక్కడన్నా ఒక్కటి నిరూపించగలుగుతారా? ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు కానీ, అప్పులు ఊబిలో కూర్చిపోయారు కానీ ఎక్కడా కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందే విధంగా మీరు ప్రవర్తన చేయలే. ప్రజలంతా కూడా చూశారు. ఒక్క ఛాన్స్ అంటే వాళ్ళ నాన్న చూసి వాళ్ళ నాన్నగారు లాగానే ఈ కుర్రోడు కూడా ఏదో చేస్తాడని జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అనుభవం లేకపోయినా ఇచ్చినారు. ఆ ఇచ్చిన దానికి ఏం చేశాడు, ఈ రాష్ట్రానికి ఎంత నష్టం చేశాడో ప్రజలంతా చూశారు. ఇక రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ, జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉంటాడు, ఒక ప్రతిపక్ష పార్టీగా ఉంటాడు నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కాంగ్రెస్లో విలీనం చేస్తారో లేకపోతే ఇంకో దాంట్లో విలీనం చేస్తారో, ఈ నాయకుల్లో ఎంతమంది ఇంకా ఆ పార్టీలో ఉంటారో, ఎంతమంది మళ్ళీ పక్క పార్టీలకు వెళ్తారో ఇప్పటికే రెడీగా ఉన్నారు. జనసేనలో చేరేవాళ్ళు జనసేనకి రెడీగా ఉన్నారు, బీజేపీలో పోవడానికి రెడీగా ఉన్నారు, తెలుగుదేశంలో ఖాళీ ఉంటే తెలుగుదేశంలో రావడానికి రెడీగా ఉన్నారు, కాంగ్రెస్ ఓ పక్కన పుంజుకుంటా ఉంది, కాంగ్రెస్లోకి వెళ్తానికి సిద్ధంగా ఉన్నారు. పాత రోజుల్లో కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్తానికి వాళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఇన్ని పరిస్థితుల్లో మళ్ళా వైసీపీ పార్టీ మళ్ళీ నిలదొక్కుంటుందని, జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ళు ప్రజల పక్షాన పోరాడతాడని, అసెంబ్లీకి వస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అవన్నీ కళలు, అవన్నీ నిజ రూపం దాల్చవు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఇదండి నల్లపాటి రాము గారి ఆలోచనలు, అభిప్రాయాలు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని లేదంటే సంస్థలని సంబంధించి, శాఖలకు సంబంధించి సంస్కరించడానికే ఇంత టైం పడుతుందని, కనీసం 6 నెలల టైంలో వీటన్ని కొంతవరకు ఒక దారిలో తీసుకొచ్చి అభివృద్ధిని పట్టాలెక్కించడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేస్తుందని, తాను పనిచేయడం పూర్తి స్థాయిలో ఇక్కడ విజయాన్ని నమోదు చేయడంలో తన కీలక పాత్ర పోషించారని, తన రాజకీయ భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఉందని, పదవి విషయంలో కూడా ఆయనకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం జరుగుతుందని, తాను పార్టీ కోసం పనిచేశానని, చంద్రబాబు నాయుడుకి ఎడిషనల్గా ఒక లగేజ్ లాగా తయారవ్వకుండా ఆయనకి ఫ్రీనెస్గా రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే విధంగా సహకరించడం తాను ఎప్పుడు ముందుంటానని చెప్పి సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ. నమస్కారం.